చివరికి లక్ష్మణ్ గారు ఇక్కడ సరే ఇప్పుడు ఇది ఎంత నేపథ్యం అంతా ఇప్పుడు జరిగిన 3 రోజులు జరుగుతుందంటే రామ్మోహన్ రావు గారు చెప్పారు. బట్ ఇవాళ పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ బార్డర్ నుంచి ఇటు నుంచి అటు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంత కాల్పులు ప్రారంభమైన లష్కర్ తోయిబా కమాండర్ ఒకరిని చంపేశారని చెప్తూ ఉన్నారు. మన సైనికుడు ఒకడు బీఎస్ఎఫ్ సైనికుడిని వాళ్ళు బందీలుగా పట్టుకున్న పరిస్థితి. రెండు వైపులా ఆంక్షలు, గందరగోళం, సిరీస్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్లో సమావేశాలు జరుగుతున్నాయి. అధికారుల స్థాయిలో, రాజకీయ నాయకుల స్థాయిలో, సాక్షాత్తు భారత రాష్ట్రపతి స్థాయిలో, అటువైపు కూడా వాళ్ళ ప్రధాని, వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో సమావేశాలు. ఈ మొత్తం ఏదన్నా అంటే మనకి ఆఖరికి ఎలా వస్తాయంటే పత్రికల్లో మిలిటరీ దాడులకు సంబంధించి ఆప్షన్స్, మనం భూతలం నుంచి వెళ్ళి దాడి చేయాలా, లేకపోతే రఫేల్ లాంటి యుద్ధ విమానాలతో లాంగ్ డిస్టెన్స్ టార్గెట్స్ని ఇచ్చేయాలా, వాళ్ళ సైనిక స్థావరాల మీద కొట్టాలా, లేకపోతే బార్డర్లో ఉన్న ముష్కర్ల మీద దాడి చేయాలా, ఇంత దాకా చర్చలు నడుస్తాయి. సరే, సోషల్ మీడియా చర్చలు, టీవీలో చర్చలు పక్క పెడితే ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? లక్ష్మణ్ గారు. గారు, మీకు రామ్మోహన్ రావు గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఇతర మిత్రులకి, ప్రేక్షకులకి నమస్తే. ఓకే, వాళ్ళ యుద్ధం అనివార్యం అనేటువంటి వాతావరణాన్ని సృష్టించడం ఎవరికి ప్రయోజనం కలిగిస్తుంది? ఇవాళ ప్రపంచంలో రష్యాకి ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నది. నెలలు గడిచిపోతున్నా సుదీర్ఘమైనటువంటి యుద్ధంలో రెండు దేశాలు నష్టపోతున్నాయి. అలాగే ప్రపంచ దేశాలపైన దాని దుష్ఫలితాలు గణనీయంగా ఉన్నాయి. రేపు భారతదేశం పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగితే అది రెండు దేశాలకే పరిమితమైనటువంటిది కాదు. ఆసియా పసిఫిక్ రీజియన్ కి అలాగే ప్రపంచ దేశాలపైన ప్రభావం కలిగిస్తుంది. మన ఇరుగు పొరుగు దేశాలు కూడా యుద్ధం కోరుకోవడం లేదు. శాంతియుతంగా సంప్రదింపుల ద్వారా మామూలుగా పరిష్కారం ఏదైనా సమస్య చేసుకోవచ్చని ఆశిస్తా ఉన్నాయి. కాకపోతే ఇది ఉగ్రవాదంతో జరుగుతున్నటువంటి ఆ సమస్య మీద ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య ఏర్పడ్డాయి. చాలా అత్యంత దుర్మార్గంగా, ఆటవికంగా 26 మందిని పర్యాటకుల్ని చంపేశారు ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాదాన్ని సమాధి చేయాలి. అది ప్రపంచ ప్రజానికానికి, మానవాళికే బద్ధ శత్రువు. దాని మతం రంగు పొలడమో ఇంకొకటి చేయడమో దుర్మార్గం. కానీ ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలోకి వచ్చి పని చేశారు. పాకిస్తాన్ దాన్ని ఖండించడానికి బదులు అధికారికంగా దాని అధినేతలు, పాకిస్తాన్ అధినేతలు గాని ఇతరులు గాని పక్షంగా వాళ్ళు ఖండించలా, మాకు సంబంధం లేదని చెప్పారు కానీ ఖండించలా. ఇది దారుణం, దుర్మార్గం అన్న మాట నోటి నుంచి రాలా. ఈరోజు బంగ్లాదేశ్, చైనా, శ్రీలంక అందరూ ఖండించారు. ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. కానీ పాకిస్తాన్ ఖండించకపోతే అర్థం ఏంటి? దాన్ని వెంటేసుకురావడమే. ఈరోజు మరింత రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు కూడా కొంతమంది చేస్తున్నారు బహిరంగంగానే చేస్తూ. వాళ్ళ ఉప ప్రధాని తీవ్రవాదుల్ని, దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు దాఖలాలు కనిపించడంలా. చెప్పండి. దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయడంలా, నిరోధించే ప్రయత్నం కూడా మనది. మనం 26 మంది ప్రాణాలు కోల్పోయినాం. ఉగ్రవాదులు వచ్చి, ఇన్ఫిల్ట్రేటర్స్ పాకిస్తాన్ లో పొందిన వాళ్ళు వచ్చి ఇక్కడ అలర్జీ ప్రాణాలు బలిగొన్నారు అమాయకుల్ని. ఈ మనం ఏదైనా ఇప్పుడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ అని ఒక జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తరం వాళ్ళ దేశ జలవనరుల కార్యదర్శికి. సరే, దాన్ని వెంటనే రెచ్చిపోయి సిమ్లా మేము అభయన్స్ లో పెడుతున్నాము, లేకపోతే మా గణతలంపై నుంచి విమానాలను ఈ విధమైనటువంటి ప్రతీకార చర్యలకి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందే పాకిస్తాన్ అంటే కొంత సమయం పడుతుంది.
రెండవది మనం కూడా వాళ్ళ 3 యుద్ధాలు పాకిస్తాన్కి భారతదేశానికి అవును. ఎప్పుడు కూడా సింధు జలాల ఒప్పందానికి జోలికి పోలా మనం. ఓకే. పోయినా దాని వల్ల పెద్ద ప్రయోజనం యాక్చువల్గా ప్రయోజనం పెద్ద ఇమీడియట్ గా అయితే లేదు సమస్య అది. కాదు, దీర్ఘకాలికంగా కూడా ఉండదు. ఎందుకంటే ఒక మాటే, తూర్పు వైపునున్న ఉపనదులు 3 మనం కేటాయించడం జరిగింది ఒప్పందంలో. ఆ నదులు ప్రవహించేటువంటి నీటిని గరిష్టంగా మనం వాడుకుంటున్నాం. అవి రావి, బిఎస్, వాళ్ళ పశ్చిమ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఉపనదులు పాకిస్తాన్ కు ఒప్పందం ప్రకారం ఇవ్వడం జరిగింది. వాటి భూభాగాలు లడఖ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి ఉన్నప్పటికీ అవి హిమాలయ పర్వతాలు, మౌంటైన్స్, అక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టి నీటిని వినియోగించుకునే అవకాశం లేదు. మైనర్ ఇరిగేషన్ కు తప్ప, జల విద్యుత్తుకు తప్ప అక్కడ మనకు అవకాశమే లేదు. ఇప్పుడు ప్రాజెక్టులు కూడా అక్కడ పెద్ద భారీ ప్రాజెక్టులు లేవిటి నిల్వ చేసి ఆపుదల చేసేటువంటి అవకాశం లేదు. అవి హిమాలయ పర్వతాలు మంచు కరిగి వచ్చే నీళ్లు గాని, వర్షం నీళ్లు గాని అవి అనివే వెళతాయి. కానీ 30%, 40% వాళ్ళ జీడిపి మీద ఎఫెక్ట్ ఇస్తే వాళ్ళ ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటట్టుగా చేయొచ్చు అని ఎవరైనా భావిస్తుంటే అది పాకమైనటువంటి చర్య. దానివల్ల పెద్దగా ఉండేదేమీ లేదు. అందుకంలో కూడా దీనిని సింధు జలాల ఒప్పందాన్ని పట్టించుకోలేదు, దాని మీద చర్య తీసుకోలేదు. కొద్దిగా బ్యాలెన్స్డ్ గా భారత ప్రభుత్వం కూడా ఆలోచించుండాల్సిందేమో అనేది నా అభిప్రాయం.